యెషయా గ్రంథము 46:13. యెషయా గ్రంథము 46:13. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, నా అది నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను. అది దూరమున లేదు. ఎక్కడికి వచ్చిందమ్మా? ఆయన నీతి దగ్గరకు వచ్చి అంటే ఇంకా రాలేదు అక్కడికి కదా. దాని అర్థం ఏంటంటే అంతకుముందు ఇశ్రాయేల్ జనాంగానికి వాళ్ళకి చెప్తున్నాడు, నా నీతి దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. అది దూరములే లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు. ఆమేన్, ఆమేన్. సియోనులో రక్షణ నుండి నియమించుచున్నాను. ఆమేన్. ఇంకోటి, ఇశ్రాయేలుకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. ఆమేన్. ఇశ్రాయేలులకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. ఆ మహిమను నేను చూస్తాను. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఎంత త్వరగా నేను నా నీతిని రప్పించి ఉన్నాను. ఆమేన్. అనుకున్న ప్రకారముగానే ఆయన ఆ నీతి ఈ లోకములోనికి పంపించి ఉన్నారు. యోహాను 1:14 చూడండి. యోహాను 1:14. ఆ వాక్యము శరీరధారి అయి. ఇప్పుడు ఏం చేశాడైనా తన వాక్కుని శరీరధారిగా ఆమేన్ శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. కానీ వాక్యము తర్వాత యేసుక్రీస్తు. కానీ వాక్యము శరీరధారిగా ఆ వాక్యానికి శరీరము కలిగింది. కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య తర్వాత తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఆమేన్. మహిమను కనుగొంటిమి. ఇప్పుడు చెప్పండి, ఆ వాక్యము మహిమ. ఎవరైన పేరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆమేన్ కదా. కాబట్టి వాక్యం ఒకటి ఉంది, అది శరీరధారిక కలిగింది, సంపూర్ణంగా తయారైంది. ఇప్పుడు దానికి పేరు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి చెప్పాడు ఆయన, మొట్టమొదటి ఏం చెప్పాడు? నా నీతిని వచ్చింది, దగ్గరకు పంపిస్తాను, దగ్గరకి. ఆమేన్. అన్న ప్రకారంగా తగిన సమయములో ఆ వాక్యము యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన మనకు కనిపించాడు. ఆమేన్. ఇప్పుడు వాక్యము మనకి ఆ తర్వాత పరిశుద్ధాత్మ కూడా యోహాను 7:39
7:39. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గురించి ఆ, ఆయన ఈ మాట చెప్పాను. పైన చదవమంటారా? 38. పర్లేదు. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలములు పారునని చెప్పాను. తన యందు విశ్వాసముంచు వారు పొందుకోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకా మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ఆమేన్. ఇందాకేమొచ్చింది? వాక్యం. ఆయన మహిమను కనుగొన్నాం. వాక్యము. ఇప్పుడు ఆత్మ ఆత్మ అయినటువంటి వారు లోకం మీద రాలా, ఇంకా వచ్చాడా? రాలేదు. ఆ, తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆత్మను గూర్చి ఈ మాట చెప్పాను. ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇప్పుడు చదవండి. 1 పీతరు 4:14 వచనములో ఇప్పుడు తర్వాత మీరు ఇక్కడ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా అనే విషయం మనం చదువుకున్నాము. తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడా? ముందు రాలేదు. తర్వాత పరిశుద్ధాత్మ యేసు మీదకి వచ్చారు. ఎప్పుడు? బాప్తిస్మము పొందినప్పుడు వచ్చాడా? పరలోకము నుంచి వచ్చిన పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఈ సంగతి మనందరికీ తెలుసు. ఆ పరిశుద్ధాత్మ ఇక మన యుక్తకు ఎట్లా పొందుకుంటాము అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటాము. 4:14. 1 పేతురు 4:14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. మీరు నిందలు పాలైన ఎడల, నాకు చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి అసలు నిందలే లేవు, హ్యాపీగా ఉన్నాడు. ఇతడు పరిశుద్ధాత్మను పొందాడా పొందలేదా? ఈ వాక్య ప్రకారముగా ఏమని చెప్తున్నాడు? క్రీస్తు నామము నిమిత్తము నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. ఆమేన్. చూడండి, మనము ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ అనుకుంటాము, కానీ లోక సంబంధమైన విషయాలు కలిగినటువంటి వారుగా మేము క్రైస్తవులండి, మేము బ్రహ్మాండంగా ఉన్నామండి, మేము బాగా సంపాదించుకున్నామండి, బాగున్నామండి, అట్లానా? ఓ, మీరు నిందల పాలైనలా అసలు నిందలు పడమండి. మేమెంద పడతామండి? మేము ప్రభువుని నమ్ముకుంది నిందలు పట్టానికా? కానీ మీరు గ్రహించాలి, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల అయిన ఆత్మ
అనగా దేవుని ఆత్మ దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. ఆమేన్. ఎంతమంది మీరు మరి ధన్యులు అని ఆలోచన చేసుకోవాలి. ఆమేన్. ఆమేన్. మీరు ఖచ్చితంగా మీరు ధన్యులు. హల్లెలూయా. హల్లెలూయా. 16 వచనము కూడా ఎవడైనను మీలో ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ సంతోషముగా ఆనందముగా భరించుతారా? భరిస్తాం. మీరు భరించకపోతే మేలకొండొచ్చు, తప్పేం లేదు. కానీ మనము ఆ యొక్క మనం పొందితే మనం ఆటోమేటిక్గా బహుమానము కూడా మనము పొందుతాము. ఆమేన్. కాబట్టి ఆమేన్. ఎఫెసీయులు 1:14 వచనము. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ తన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉంటున్నాడు. ఆమేన్. ఏం జరిగింది? ఒకసారి ఎప్పుడు నువ్వు నిందల పాలైనప్పుడు దేవుని ఆత్మ నీ మీద ఇక నువ్వు దేవుని మహిమకు కీర్తి కలగ చేయాలని ఆయన సంపాదించుకొనిన మీకు విమోచనము కలుగు నిమిత్తము ఏం కలాలి? విమోచనము. ఆమేన్. ఇప్పుడు దాకా ఏమున్నా విమోచనము లేదు మీకు. ఎక్కడుంది విమోచనము? లేదు. కాబట్టి విమోచనము కలుగు నిమిత్తము ఇప్పుడు పరిశుద్ధాత్మ మీ స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. గలతీ 5:7 వచనము. గలతీయులకు రాసిన పత్రిక 1 పేతురు 1:9 వచనం. పేతురు 1:9. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు. 1 పేతురు 1:9. అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పసత్యం 1 పేతురు 1:9. అనగా విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారమై ఆనందించుచున్నాము. అదే ఇప్పుడు అనగా ఆత్మ రక్షణ పొందుచు. ఆమేన్. ఎక్కడ దాకా వచ్చాము? తండ్రి నిందలు పడ్డాము. మనము దేవుని యొక్క ఆత్మను ఆ తర్వాత మనం ఏం చేశాము? అనేక శ్రమలు మనము అనుభవించటము ఆత్మ చేత మనము ముద్రింపబడ్డాము. తర్వాత విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మ రక్షణ పొందుచు
చెప్పసఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషాన్ని ఆనందిస్తున్నాం. ఆమేన్. Amen. Amen. కనుక గలతీ 1:1-5 వచనం. ఆ దేవునికి యుగయుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఇప్పుడు దాకా వాక్యము చెప్పాను కదా, వీటిలో అన్నిట్లో కూడా ఏం చెప్పాడు? మహిమ మహిమ మహిమ. చదివామా? చదివాము. అంతకు ముందులాగా ఆలోచన చేసుకున్నామా? లేకపోతే ఆయన మహిమ కలుగును గాక. ఆమేన్. ఇందాక చెప్పిన వాక్యములన్నీ మీరు చదవండి. అన్ని చదివినా కూడా ఆయన మహిమ మహిమ మహిమ. ఆమేన్. ఆమేన్. Amen. 6వ వచనము కూడా క్రీస్తు క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచిపోయి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఆమేన్. ఇక్కడ ఆయన మహిమ గురించి చెప్తున్నాము. ఏ మహిమ? మహిమ. మీరు గమనించినట్టయితే ఆ వాక్యము శరీరధారి అయి సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఆయన మహిమ కుమారుడు యొక్క మహిమగా ఆయనను కనుగొంటివి. ఒక్క నిమిషం ఆగం తల్లి, నాకు కావాల్సింది ఆయన 1:14 మహిమ వలె ఆయనను మనము ఆయన మహిమను కనుగొంటివి. ఆమేన్. అట్లానే కూడా యేసు ప్రభువుని కూడా ఇంకను మహిమ అప్పటి వరకు ఇంకా మహిమ పరచబడలేదు. ఆమేన్. ఆయన మరలా రాలేదు కనుక ఆయన మహిమ పరచబడలేదు. అట్లానే 4వ అధ్యాయంలో కూడా క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన యెడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కదా. ఆమేన్. కాబట్టి మీరు అన్ని గనక చూసుకుంటే దగ్గు వస్తుంది. సరే అమ్మా, మీరు అన్ని చూసుకోండి. ఆయన మహిమ 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 కూడా ఉంది. కాబట్టి మహిమా స్వరూపి అయిన ఆత్మ. హల్లెలూయా. మరి అట్లా ప్రార్థన చేసుకుందాము. నాకు బాగలేదు కొంచెం, అయినా పర్వాలేదు. ఆమేన్. ఇప్పుడెవరు మన అతను మాట్లాడాల గారు చెప్పండి. ఒక 5 minutes మాట్లాడమంటావా? ఓకే ఓకే, క్యారీ ఆన్ బ్రదర్, క్యారీ ఆన్. 1వ పేతురు లేకపోతే 2 రోమీయులకు 2:7 వచనము. 2 రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను ఆమేన్. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను వెదకు వారికి
వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. ఇప్పుడు చెప్పండి అమ్మా, నేను చెప్పదలుచుకుంది ఇప్పుడు చాలా చక్కగా బైబిల్ చదువుతున్నారు. కనీసం చదువుదాము, ఇది జ్ఞానము ఆలోచించుదాము అనే ఆలోచన కూడా మనకు అవసరం. ఇప్పుడు చెప్పండి. ఆయన నీతిని వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. పరిశుద్ధాత్మ లేదు, రాలేదు. తర్వాత పరిశుద్ధాత్మ ఈ లోకంలోకి వచ్చారు. అంతే కదా, వచ్చారు కదా, రాలేదా? పరిశుద్ధాత్మ వచ్చాడు. వచ్చిన తర్వాత మనము పొందుకుంటున్నాము. అవునా? ఆమేన్. తర్వాత మనము ఆత్మరక్షణ పొందుతున్నామా? తర్వాత మనము నిత్య జీవము పొందుతున్నాము. ఆమేన్, హల్లెలూయా. తర్వాత మనము రక్షణ పొంది 2 తెస్సలోనిక 2:14 2 అవును సహోదరులారా, అమ్మా 2 సారీ నా పేజీలు రావడం లేదు. 14 మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని. మహిమ మోర్సగా మహిమ. ఆమేన్. యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఆమేన్. మనకి రక్షింపబడి, మనము రక్షింపబడి ఆత్మను పొందుకుని ఆమేన్ యొక్క మహిమను పొందాలని. ఆ మహిమ మనం పొందడం కొరకే మనకు సువార్త ద్వారా మనల్ని పిలిచాడు. ఆమేన్. తర్వాత కొలస్సీ 3:4 కొలస్సీలకు రాసిన పత్రిక 3:4 మనకు జీవమై ఉన్న క్రీస్తు మనకు జీవమై ఉన్న క్రీస్తు ఆమేన్. జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడును. కాబట్టి ఏం చేయరు? 3:5 చదవండి లాస్ట్. కొలస్సీలకు రాసిన పత్రిక 3:5 అవునమ్మా, 3:5 కావున భూమి మీదున్న మీ అవయవములను అనగా చారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఆమేన్. మనము పరిశుద్ధ ఆత్మ అభిషేకము అనేది మొట్టమొదట మనం కలిగి ఉండాలి. ఆమేన్. ఆ తర్వాత మనము యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసము ఉంచాలి. ఆమేన్. మనము జీవము కలిగిన వారుగా మనము ఉండాలి. ఆమేన్. మనము ఆయనతో పాటు మనకు జీవమై ఉన్న క్రీస్తు ఆత్మరక్షణ కావాలి. సత్క్రియలు వాడిగా మనము తయారవ్వాలి. ఆమేన్. ఇక ఇలాంటి పరిస్థితిలో ఉండాల్సిన మనము ఎప్పుడు కూడా భూమి మీదనున్న మీ అనగా కావున మీద అవయవాలుగా ఉన్నవి ఈయన నుంచి
ఏం చేయాలి? వాటిని చంపివేయాలి. చంపివేయాలి. చంపాలి. జాగ్రత్తము, అపవిత్రత, కామాతురము, దురాశనము, విగ్రహారాధన, ధనాపేక్ష, లోభిత్వము, ఇలాంటి వాటినన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? చంపివేయాలి. ఆమేన్. అప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనము పొందుకుంటాము. మనము దేవుని సన్నిధిలో మనము ఒక దినాన మనము కనబడతాము. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. మహోన్నతుడైన మా ప్రియ ప్రభు, మీ పాదములకు వేలాది వందనాలు ప్రభు. ఈ నూతన దినములో మీ కుమారుని నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నువ్వు ఇశ్రాయేలు జనాంగమును ముందుగానే ఏర్పరచుకుని వారికి ఒక సూచనగా వారికి నా తండ్రి నీ సత్యమును ముందుగానే బయలుపరచవునైనా నా నీతి దగ్గరకు రప్పించి ఉన్నాను. ఆ దూరాన లేదు, నా రక్షణ ఆలస్యం చేయలేదు. కానీ మీరు అనుగ్రహించిన రక్షణ, నీతి, వాక్యం, శరీర